పెన్షనర్లను పట్టించుకుంటాం. అట్లీస్ట్ ఇవాళ పేపర్లో కథనం వచ్చింది, చిత్రగుప్తు కంటే ఎక్కువ బక్కా జాక్సన్ పోరాటానికి ఒక ఫలితం అని అంట. బట్ ఒక మనిషి ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నాడు అండ్ ఈజ్ డూయింగ్ ఎ ఫినామినల్ జాబ్. నాకు తెలిసి ఆయనకు ఏం లబ్ధి వస్తుందో కూడా నాకు తెలియదు దీంతో. బట్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఎ సొసైటీ. సో ఈ 22,000 కోట్లు ఎడికేం తెస్తాడు రేవంత్ అన్న అనేది ఒక స్టిల్ స్పెక్యులేషన్. 30-40 సంవత్సరాలు ప్రభుత్వాలకు సేవ చేసి రిటైర్ అయిన వృద్ధులు పాపం సంటి పిల్లల కంటే గట్టిగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళు మానసికంగా క్షోభిస్తున్నారు, ఆర్థికంగా క్షోభిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా మీరేం కట్టలు కట్టిరు అని అనేది మాట్లాడుతున్నారు వాళ్ళ మీద. మెస్సీ మీద తీసుకొచ్చిన ఉత్సాహము పెన్షనర్ల పెన్షన్ మీద చూపెట్టుర్రి. బడ్జెట్ చేయని దాంట్లో ఎట్లా తీసుకొని వస్తారు అని అంటున్నా. ఫండ్స్ డైవర్ట్ అయినాయి కదా పెన్షన్లు, ఎట్లయినాయి ఏడైనాయి చెప్పుర్రి. అంచెలుగా ఒక సివిలైజేషన్ని మీరు ఖరాబ్ చేస్తున్నారు. నీడ్ ఆఫ్ ది అవర్ అలా మెడికల్ బిల్లులు క్లియర్ చేయి. ఫస్ట్ మెడికల్ బిల్లులు ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరము లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య వితంతువు దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పెన్షన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారుల కసరత్తు, అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ప్రయత్నం. రేవంత్ అన్న ఫస్ట్ చెప్తున్నా, పెన్షనర్లను పట్టించుకుంటాం. అట్లీస్ట్ ఇవాళ పేపర్లో కథనం వచ్చింది. ఇది నిజంగా చెప్తే చిత్రగుప్తు కంటే ఎక్కువ బక్కా జాక్సన్ పోరాటానికి ఒక ఫలితం అని అంట. ఇది నేను బక్కా జాక్సన్ ఇంకా పెన్షనర్లు ఎవరైతే కొట్లాడుతారు కదా వాళ్లకు అంకితం చేస్తా ఈ పోరాటాన్ని. నేను ఒక చిన్న తుచ్చ ప్రాణి, మధ్యలో ఎప్పుడన్నా వచ్చి నేను డేటా ఇచ్చుడే తప్ప బక్కా జాక్సన్ దీని మీద అలుపెరిగని పోరాటం చేసిండు. నాకు తెలిసి నేనే 2-3 సార్లు సాక్షి. తింటున్న గిరీష్ తర్వాత చేయాలన్నా. అప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? 4:30, 5 ఫ్రెండ్స్. నేను ఏమంటున్నా, ఇది న్యూస్ కాకపోవచ్చు, బట్ ఒక మనిషి ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నాడు అండ్ ఈజ్ డూయింగ్ ఎ ఫినామినల్ జాబ్. ఆయన రెస్పెక్ట్ చేయాలన్నా వద్దా? బక్కా జాక్సన్ ఇలా నాకు తెలిసి ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా ఉన్నది 12 గంటలకు ఈ పెన్షనర్లతో. కొంతమంది మనుషులు ఉన్నారు సొసైటీ కోసం పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను మనం ఆశీర్వదించాలా అని అంట, వాళ్లకు మనం సహకరించాలా అని అంట. ఆయన ఇంటికి ₹1 రాదు ఈ పెన్షన్తో. నాకు తెలిసి ఆయనకు ఏం లబ్ధి వస్తుందో కూడా నాకు తెలియదు దీంతో. బట్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఎ సొసైటీ. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆయన డిఎన్ఏ మళ్ళీ కాంగ్రెసే. ఆయన అలుపెరుగని పోరాటం కూడా కాంగ్రెస్ మీదనే. ఇట్లాంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారా ఫ్రెండ్స్ అసలు మార్కెట్లో? చెప్పురు మీరు. పెన్షన్లతో డీల్ సెట్ చేసుకునేటోళ్ళు దొరుకుతారు, కానీ ఇసుంటోళ్ళను ఈ గుండెలు బతకాలా అంట, బతకాలా. నేను కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ పెన్షనర్స్, ఈ బడ్జెట్లను అయితే పెట్టలే. లాస్ట్ టైం బడ్జెట్లను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టలే. సో ఈ 22,000 కోట్లు ఎడికేం తెస్తాడు రేవంత్ అన్న అనేది ఒక స్టిల్ స్పెక్యులేషనే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, అనారోగ్యంతో హాస్పిటల్లో పడ్డ మంది ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్లో పడ్డోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు బిల్లులు క్లియర్ అవుతలేవు రేవంత్ అన్న. పెన్షన్ నువ్వు కరెక్ట్గా టైంకి ఇస్తలేవు. అలా పెన్షన్ డిఏలు 3 సంవత్సరాలు ఏవో పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీలు 3-5 సంవత్సరాలు అవి ఇస్తలేవు. అవి టైంకి ఇవ్వకుండా టైం ఇవ్వకుండా వాళ్ళకు వాళ్ళు వృద్ధులు 30-40 సంవత్సరాలు ప్రభుత్వాలకు సేవ చేసి రిటైర్ అయిన వృద్ధులు పాపం సంటి పిల్లల కంటే గట్టిగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళ కుటుంబాలు లేకపోతే ఇవాళ రేపు పూరలు పైసా పెట్టకపోతే ఇజ్జత్ ఇయ్యాయి. వాళ్ళు మానసికంగా క్షోభిస్తున్నారు, ఆర్థికంగా క్షోభిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా మీరేం కట్టలు కట్టిరు అని అనేది మాట్లాడుండ్రి వాళ్ళ మీద. సబ్జెక్టు రిఫరెన్స్ ఇయ్యండి. మెస్సీ మీద తీసుకొచ్చిన ఉత్సాహము పెన్షనర్ల పెన్షన్ మీద చూపెట్టుర్రి. బడ్జెట్ చేయని దాంట్లో ఎట్లా తీసుకొని వస్తారు అని అంటున్నా. ఫండ్స్ డైవర్ట్ అయినాయి కదా పెన్షన్లు, ఎట్లయినాయి ఏడైనాయి చెప్పుర్రి. అది ఎవరు చేసిరు పక్కకు పెడదాం, ఎవరు చేసిరు తీ బయటికి మళ్ళా. ఎందుకంటే ఎవడో NILT హిల్ట్ అనుకుంటా, హెచ్ఐఎల్టీ పేపర్లు లీక్ చేసిండని చెప్పి ఆ మంత్రి మీదనో ఆ కాంగ్రెస్
నాయకుడి మీదనో ఎంక్వైరీ విజిలెన్స్ కమిషన్ పెట్టి తీపిచ్చినావు. మళ్ళా పెన్షనర్ల పైసా ఏడిపోయింది, ఎట్లా వాడుకున్నారు అనే దాని మీద దర్యాప్తు ఎందుకు అయితలేదు? ప్రజలు గొర్రెలనా? అడగరనా? చాత కాదనా? ఏమున్నదో మన్రేగా ఇచ్చేద్దాం వాళ్ళ కుటుంబాలకు. అంచెలంచెలుగా ఒక సివిలైజేషన్ని మీరు ఖరాబ్ చేస్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు కూడా గట్టనే తయారవుతారు వాళ్ళ తండ్రిదండ్రుల మీద. ఎడికేం తెస్తావా బడ్జెట్ చెప్పు నాకు. దీని మీద ఇలా ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా పెట్టిరు ఫ్రెండ్స్. హోప్ సో ఇఫ్ టైం పర్మిట్స్ మేము కూడా పోతాం వచ్చాడికి, పోవాలి కూడా. ఇది సమస్య. వృద్ధ సేవస్యా అని చెప్పి మాట్లాడిండు చాణక్యుడు. దేశం నిలబడాలనంటే, ధర్మం నిలబడాలంటే నీ దగ్గర ధనం కూడా ఉండాలా, ధనం నిలబడాలంటే నీ దగ్గర రాజ్యం ఉండాలా, రాజ్యం నిలబడాలంటే నీ దగ్గర మోడెస్టీ ఉండాలా, ఏకాగ్రత ఉండాలా. నీకు మోడెస్టీ ఎప్పుడు వస్తుంది అని అంటే, నిన్న ముట్టిన పిల్లగాడి మీద ఎంత మూతి నాకుతావో రేపో మాపో చచ్చిపోయే వృద్ధుడిని కూడా, నీ తల్లిదండ్రులను కూడా, నీ తాతలను కూడా గట్టనే చూసుకోవాలా అని చెప్పిండు చాణక్యుడు. అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అలా మెడికల్ బిల్లులు క్లియర్ చేయి ఫస్ట్. మెడికల్ బిల్లులు వాళ్ళు సకాలంలో పోయి ఇట్లా పోగానే వాళ్ళు అలా కార్డులు యాక్సెప్ట్ చేసేటట్టు చేయి రేవంత్ అన్న. ఫస్ట్ పుణ్యం కట్టుకుంటావు.